ప్రపంచం ఏ పుస్తకాన్ని చూసినా మత గ్రంథం అంటున్నారు. ఏమండి, మత గ్రంథం అనేటటువంటి వాళ్ళకి ఇది నిజంగా దైవ గ్రంథం అని నిరూపించడానికి 1648 క్రీస్తు శకం. ఏమండి, సైంటిఫికల్ ఎర్రర్స్ అంటున్నారు. సైన్స్ని మట్టుకొని వచ్చేస్తుంటే సైంటిఫిక్ ఎర్రర్స్ అంటున్నారు. సైన్స్ని మట్టుకొస్తున్నామండి. మట్టుకు రావడం అంటే ఓడించుకొచ్చేస్తున్నాం. మా కాళ్ళ కింద పడి నలిగిపోతున్నారు శాస్త్రవేత్తలు. ఈలేటి లప్పంటప్పంగళ్ళు వీళ్ళంతా. శాస్త్రవేత్తలకి దిక్కులేదు. స్టీఫెన్ హాకిన్స్ గురించి మీరు చెప్పాను మొన్న. నన్ను లండన్ రమ్మంటావా, నువ్వు ఇండియా వస్తావా? అసలు ఎవరైనా అలాగంటారండి? లండన్ రమ్మంటావా, వస్తాను. లేకపోతే నువ్వు ఇండియా వస్తావా, నీకు చక్రాలు కుర్చీ పెడతావు ఎయిర్పోర్ట్ నుంచి. వచ్చాయి రా, కమాన్. 1648లో సర్ ఐజక్ న్యూటన్. సర్ ఐజక్ న్యూటన్ మీరు విన్నారు. ఐజక్ అంటే ఇస్సాక్ అంటే అబ్రహాం కొడుకు, క్రైస్తవుడండి. ఈ ఐజక్ న్యూటన్ అనేవాడిని శాస్త్రవేత్త అని ప్రపంచం గుర్తించింది వాడి థీరీని బట్టి. ఏమంటే వీడి థీరీలో 1648లో వీడి థీరీలో భూమి శూన్యములో వేలాడుతున్నదని చెప్పాడు. గుండ్రంగా ఉండడం అది ఇంకొకటి చెప్పాడండి. మనం చెప్పేశారు మీకు. భూమి శూన్యములో వేలాడుతుంది. దానికి ఏ విధమైన పునాదులు లేవు, తాళ్ళు లేవు, స్తంభాలు లేవు, చైన్లు గొలుసులు లేవు. ఎప్పుడు చెప్పాడండి ఇది? 1648. దేవుడు నిజమైన దైవ గ్రంథంలో యోబు పుస్తకం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం అందరూ తీయాలి. సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయనేవాడు వాడు చెప్పు తీసుకుని వాడే పట 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 మనం కొట్టుకోవాలి. ఇది విన్న తర్వాత సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయనేవాడు ఎవడైనా సరే, ఎనీ బడీ. న్యూటన్ ఎప్పుడు చెప్పాడు? 1648 క్రీస్తు శకం 1648లో చెప్పాడు భూమి శూన్యంలో వేలాడుతుందని. బైబిల్ ఎప్పుడు చెప్పిందో చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం, శూన్యము పైన భూమిని వేలాడదీశాను. సైంటిఫిక్ ఎర్ర అనేవాడు చెప్పుతో టప 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 కొట్టాలండి. బైబిల్ ఎప్పుడుందండి? అంటే ఎందుకురా బైబిల్ మీద పడతావు? నీ గ్రంథం గురించి నీ గొప్పతనాలు చెప్పుకోరా. నీ గ్రంథం జోలికి మేము రాలేదు కదరా. నీ గ్రంథం దగ్గరికి మేము రాలేదు కదా. నీ గ్రంథాన్ని మేమేం అనలేదే. నువ్వెందుకురా బైబిల్ దగ్గరికి వచ్చి చెప్పు దెబ్బలు తింటావు? ఇంతవరకు పీడి సుందర్రావు అనేవాడు ఎవడ తగలలేదు కనుక నువ్వు నోరు పారేసుకుంటున్నావు. ఎంతకాలం ముందు చెప్పింది బైబిల్? సర్ ఐజక్ న్యూటన్ కంటే బైబిల్ ఎంతకాలం ముందుగా చెప్పిందంటే సుమారు 3000 సంవత్సరాలు. సర్ ఐజక్ న్యూటన్కి ఎంతకాలం ముందు చెప్పాడు బైబిల్? సర్ ఐజక్ న్యూటన్ కంటే ఎంతకాలం ముందు చెప్పారు? 1800 సంవత్సరాలు సుమారు. ఎప్పుడు చెప్పింది? బైబిల్ ముందు చెప్పిందా? సర్ ఐజక్ న్యూటన్ ముందు చెప్పాడా? క్రీస్తు పూర్వం 1800లో, సుమారు 1800లో బైబిల్లో భూమి శూన్యములో వేలాడుతుందని బైబిల్ చెప్తే సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి దీన్ని కాపీ చేసేసి దీన్ని కాపీ కొట్టాడండి వాడు. సర్ ఐజక్ న్యూటన్ బైబిల్ని కాపీ కొట్టాడు. అందుకే అన్నాను, బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులను మాట్లాడారు మా టీవీలో. బైబిల్ ఒక క్రైస్తవుడు గనక వాడు బైబిల్ చదివేసి భూమి వేలపడుతుందని చదివేసి ఈడేదో బైబిల్ చెప్పకుండా భూమి వేలాడుతుందో శూన్యంలో రాసేస్తే వాడిదే సిద్ధాంతం అని ప్రపంచం నమ్మింది, కానీ బైబిల్కి మాత్రం పట్టించుకోలేదండి. ఈ సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు క్రైస్తవుడే. అయ్యా నేను బైబిల్లో చదివానయ్యా, నీడు ఒక్క మాట ఆ రోజు చెప్పు ఉంటే బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచానికి అర్థమయ్యేదర్రా. అవునా కదా? ఐజక్ న్యూటన్ చచ్చిపోయాడండి. నా కాలంలో ఉంటే నీకేం బుర్రలేదురా, ఒక వెర్రిపీరుగడ్లా మారిపోయావని నేను అడుగుదునండి. బైబిల్లోని కాపీ కొట్టేసి ఇది నీ సిద్ధాంతమా? సర్ ఐజక్ న్యూటన్స్ లా, నీలా ఇది. దొంగరా నువ్వు, దొంగవే. మహాజ్ఞాన గ్రంథాన్ని కాపీ చేసి
1648లో నీ సిద్ధాంతం అని సర్ ఐజక్ న్యూటన్స్ థియరీ అని లా అని న్యూటన్స్ లా అని నీ పేరు పెట్టుకున్నావురా. దట్ ఈస్ నాట్ యువర్స్ లా, దట్ ఈస్ జీసస్ లా, దట్ ఈస్ బైబిల్స్ లా, దట్ ఈస్ బిబ్లాస్ లా. ఎంత పని చేసావురా. వీధిని దొరికే పిచ్చి కుక్కలన్నీ అందుకే అరుస్తున్నాయిరా బైబిల్ తప్పుడు పుస్తకం అని. ఎంత తప్పు చేశావు. మరోడు చూడండి 1540లో నికోలస్ కోపర్నికస్. మీరు పేరు వినే ఉంటారు, మీరు శాస్త్రవేత్తల పేర్లు. ఏమండి, అందుకే బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అని అన్నప్పుడు, ఈ శాస్త్రవేత్తలను ఎడంకాల కింద తొక్కుతానన్నప్పుడు ఎవడు ఎందుకు రావట్లేదంటే ఉతికేస్తాడరా బాబాడి దగ్గరికి వెళ్తే అని తెలిసి వాళ్ళకి. వాడు రాసిన పుస్తకాన్ని చదివిన స్టూడెంట్ వీడు, నా దేవుడు రాసిన పుస్తకాన్ని చదివిన మాస్టర్ని నేను. ఒక శాస్త్రవేత్త రాసిన థియరీని నేర్చుకుని పరీక్షలో పాస్ అయిన విద్యార్థివు నువ్వు. నా దేవుడు రాసిన 100% రైట్ పుస్తకాన్ని చదివిన వాడని నేను. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడండి. ఇదట మన ఘనత కొరకు పెట్టాడట. లోకంలో ఈ అధికారికి ఈ జ్ఞానాన్ని